హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు కూడా మనం చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 22 వచనాల వరకు. ఉదయమందు పట్టణంలోకి మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొన్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీ కాపు కాయకుందుగాక అని చెప్పాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకున్నారు. అందుకే యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుదురని వారితో చెప్పండి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే సందేహపడకు. హల్లెలూయా. ఏం పడద్దు, మనము సందేహపడద్దు. హల్లెలూయా. మనకు సందేహాలు వస్తూ ఉంటాయి, డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఏమో మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి, ఇంకా ఎందుకు నెరవేర్చబడతలేదు, అది అవుతుందో కాదా, నా జీవితం నా పరిస్థితి మారుతుందో మారదో, ఇట్లనే ఉంటానేమో, నా పరిస్థితి ఇంతేనేమో అన్న సందేహాలు వస్తూ ఉంటాయి మనకి. అవునా కదా? మరి ఆ శ్రమలు మరి ఎక్కువ కాలం ఉన్నప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని సందేహపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మరి దేవుడు యెరూషలేము పట్టణం నుండి మరి బేతనియ పట్టణానికి వెళ్ళాడు. తర్వాత 18వ వచనంలో మళ్ళా బేతనియ నుండి యెరూషలేము పట్టణానికి మరి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ఇక్కడ 18 నుంచి 21వ వచనం వరకు ఏం జరుగుతుంది, 22వ వచనం వరకు కూడా ఏం జరుగుతుందంటే, మరి ఉదయమందు మరి పట్టణంలో మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. హల్లెలూయా. మరి బేతనియ నుండి యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు మరి ఆయనకి ఏమైందంట? ఆకలైంది. ఆకలి అయినప్పుడు మరి అక్కడ రోడ్డు పక్కన, అక్కడ త్రోవ ప్రక్కన మరి ఒక అంజూరపు చెట్టు కనిపించింది. హల్లెలూయా. అయితే మరి ఆ చెట్టు ఎట్లుంది? మరి ఆకులు, మంచి ఆకులు ఉన్నాయి. జనరల్గా చెట్టుకు ఆకులు ఎక్కువ మరి గుబ్బురుగా చెట్టు ఎప్పుడు ఉంటుంది? దాని పండ్ల కాలంలోనే. అవునా? హల్లెలూయా. దాని కాలము కాని సమయంలో దానికి అంత ఆకులు ఉన్నాయి, ఎండిపోయి రాలిపోతుంటాయి. దాని పండ్ల కాలంలోనే చెట్లు గుబ్బురు మరి ఉంటాయి అన్నమాట, మంచి పచ్చని ఆకులు ఉంటాయి. అయితే మరి యేసు ప్రభు దూరం నుంచి మరి చూసినప్పుడు మరి ఆ చెట్టు మరి మంచి ఆకులతో ఉంది కాబట్టి మరి ఫలాలు కూడా ఉన్నాయని చెప్పి మరి యేసు ప్రభు అక్కడ పోయాడు. అయితే మరి ఆ చెట్టుకు ఆకులు తప్ప ఏంటిది, ఫలాలు లేవు. హల్లెలూయా. అంటే మరి అది ఫలాలు ఫలించని చెట్టు అన్నమాట. సో అయితే ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మోసం అనేది జరుగుతుంది. హల్లెలూయా. ఆకులు కనబడుతున్నాయి కానీ ఫలాలు కనబడతలేవు. హల్లెలూయా. అంటే దూరంకి వెళ్ళి చూస్తే ఎంతో మంచి ఫలాలున్న చెట్టులాగా కనబడుతుంది, కానీ మరి దగ్గరకు పోతే ఫలాలు లేవు. కాబట్టి యేసు ప్రభు ఏం చేసిండంటే, మరి యేసు ప్రభు మోసాన్ని సహిస్తాడా అంటే మోసాన్ని సహించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏం చేసిండంటే మరి ఆ చెట్టుని శపించిన, ఆ చెట్టుని ఎందుకు శపించిందంటే దాన్ని ఇజ్రాయేలు సాదృశ్యంగా తీసుకున్నాడు. మరి ఇజ్రాయేలు కూడా మరి ఎవరి బిడ్డలు? పేరుకి దేవుని బిడ్డలు. హల్లెలూయా. కానీ వాళ్ళలో మరి ఫలాలు ఉన్నాయా అంటే
మరి దేవునికి ఇష్టమైన ఫలాలు లేవు. కాబట్టి వాళ్ళకు సాదృశ్యంగా మరి ద్రాక్ష మరి ఈ చెట్టుని, ఈ అంజూరపు చెట్టును మరి తీసుకొని ఈ చెట్టును దేవుడు శపించాడు అనమాట. అయితే అది మరి యేసు ప్రభు మరి ఇంకా ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు అని అన్నప్పుడు తక్షణమే ఏమైపోయింది, ఆ చెట్టు ఎండిపోయింది తక్షణమే. హల్లెలూయా. అయితే మరి శిష్యులు అది చూసి ఆశ్చర్యపడిపోయి ఏమంటున్నారు, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొని శిష్యులు వాళ్ళు చెప్పుకుంటున్నారు. 12 మంది శిష్యులు అంజూరపు చెట్టు యేసు ప్రభు ఇట్లా బలకంగానే ఎంత తొందరగా ఎండిపోయింది అంజూరపు చెట్టు అని చెప్పి అనుకుంటున్నారంట. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే 21వ వచనంలో, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఉంటే కనుక మరి ఈ చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు పలకంగానే చెట్టు ఏమైపోయింది, తక్షణమే ఎండిపోయింది. హల్లెలూయా. అదేవిధంగా విశ్వాసం కలిగి సందేహపడకుండా ఉంటే, మరి సందేహం అంటే ఇంగ్లీష్లో డౌట్, నువ్వు డౌట్ పడకుండా ఉంటే, ఎందుకంటే నువ్వు డౌట్ పడద్దు. ఎందుకంటే మరి డౌట్ పడితే కనుక మరి కొన్ని కార్యాలు జరగవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మరి రాయబడి ఉంటుంది, సందేహపడువాడంట మరి సముద్రంలో అలల్లాంటి వాడంట. అలలు ఏం చేస్తాయి, గాలి రాగానే అలలు పైకి లేస్తాయి, కాలాగిపోగానే మళ్ళా ధన్మన్ కింద పడిపోతాయి. అవును కదా, అలలా అంటాడు అనమాట జీసస్. హల్లెలూయా. మరి దాంతో ఏం ప్రయోజనం ఉండదు, ఎలాంటి కార్యాలు కూడా ఎలాంటి మేళ్ళు కూడా మరి పొందుకోలేరు సందేహం కలిగిన వారు. అయితే ఏ మాత్రం కూడా సందేహపడకుండా విశ్వాసం కలిగి ఉంటే కనుక ఈ చెట్టుకు జరిగింది చేయడం మాత్రమే కాదు, అంటే చెట్లను చేయడం మాత్రమే కాదు, కానీ మరి కొండను చూసి ఇక్కడ ఏమంటుంది, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కానీ చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడమంటే కూడా పడద్రోయబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మరి సందేహపడకుండా విశ్వాసిస్తే ఆ విశ్వాసం ద్వారా మరి ఎలాంటి ఎంత మొండి కార్యాలు, ఎంత గొప్ప కార్యం మరి జరుగుతాయో అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ విశ్వాసం ద్వారా. హల్లెలూయా. మరి కొండ నిజానికి కొండ కదులుతుందా? కొండ కదలదు, అవునా? ఆ కొండనే కదిలిందంటే చాలా గ్రేట్, అవునా? అంతేనా? హల్లెలూయా. కొండలు కదలవు, కొండలను మనం పగలగొట్టి నేరమాత్రం చేయగలుగుతాం, పూర్తిగా వేర్లతో సహా తీసేయగలుగుతారు ఎవరైనా? కొండలను ఎవ్వరు కూడా తీసేయలేరు, అవునా? నీలమట్రం చేయొచ్చు, పడగొట్టి బాంబులు పెట్టడం అది చేసి నీలమట్రం చేయొచ్చు, కానీ మరి ఆ నేలనే మార్చగలుగుతారా? వేర్లతో సహా కొండను తీయగలుగుతారా అంటే కొండలను ఎవ్వరు కూడా తీయలేరు, అది అసాధ్యం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. కానీ మరి విశ్వాసానికి ఉన్న మరి ప్రాముఖ్యత, విశ్వాసానికి ఉన్న శక్తిని దేవుడు ఇక్కడ మరి చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. నువ్వు సందేహపడకుండా ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, ఆ కొండ కూడా ఎత్తబడి మరి నువ్వు తీసుకొని వేయడం కాదు, నువ్వు పలగొట్టి నువ్వు మరి గడ్డపారలు తీసుకొని వేర్లతో సహా తీసేసి వేయడం కాదు, కానీ కొండ ఎత్తబడి నువ్వు ఈ సముద్రంలో పడద్రోయబడమంటే అదేమవుతుందంట?
పడద్రోయబడుతుందంట. అంత శక్తి ఉంది విశ్వాసానికి. హల్లెలూయా. కొండ అయినా కానీ కదిలిపోయేంత పవర్ మరి ఉంది విశ్వాసానికి. హల్లెలూయా. మనం సందేహపడకుండా మనం విశ్వాసం కలిగి ఉంటే ఆ కొండ కదులుతుందని కాదు, కానీ ఆ కొండ లాంటి బండ లాంటి మన సమస్యలు హల్లెలూయా సముద్రంలో పడద్రోయబడతాయి. హల్లెలూయా. మన సమస్యలు కూడా చూస్తుంటే ఎట్లుంటాయి? కొండలాగా ఉంటాయి. అవునా? హల్లెలూయా. మరి కొండ ఎట్లా కదలకుండా ఉంటుందో మన సమస్యలు కూడా అంత మొండి సమస్యలు ఉంటాయి మనకి. అవునా? హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అట్లనే మరి కొండ మరి విశ్వాసం కలిగి ఉంటే ఆ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడమని చెప్పినప్పుడు ఆ కొండనే కదిలింది అంటే నీ సమస్యలు కూడా ఏమవుతాయి? నువ్వు సందేహపడకుండా విశ్వాసం కలిగి మరి నన్ను పీడిస్తున్న సమస్య నన్ను వదిలి వెళ్ళిపోవని చెప్పి మరి పలికితే హల్లెలూయా ఆ కొండ లాంటి సమస్యలు కూడా ఏమవుతాయి? తొలగిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ చెట్టుని చెప్పించిండు. ఎట్లా చెప్పించిండు? యేసు ప్రభు కూడా విశ్వాసముతోటే. హల్లెలూయా. ఇప్పుడు ఈ చెట్టును, ఈ అంజూరపు చెట్టును ఇజ్రాయేలుకు సాదృశ్యంగా తీసుకొని మరి శపించిండు ఒకటి. రెండవ కారణం ఏంటంటే మరి శిష్యులకు కూడా మరి విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత, విశ్వాసానికి ఉన్న శక్తిని కనపరచడానికి కూడా మరి ఆ చెట్టుని శపించాడు. హల్లెలూయా. మరి ఆ చెట్టు వేర్లతో సహా ఎండిపోయింది. హల్లెలూయా. ఎట్లా ఎండిపోయింది అంటే యేసు ప్రభు విశ్వాసంతో వాళ్ళకి ఆ మాట. హల్లెలూయా. మరి యేసు ప్రభు ద్వారా ఎలాంటి కార్యాలు జరిగాయి? మాట ద్వారానే కార్యాలు జరిగినాయి. అవునా కదా? హల్లెలూయా. కుష్ఠరోగి చూసి నువ్వు స్వస్థత, నాకు ఇష్టమైన స్వస్థత పొందుకో అనగానే వెంటనే తక్షణమే స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. మరి మాట ద్వారా 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. అవునా? హల్లెలూయా. మరి ఎట్లా తిరిగి లేచాడు? ఎట్లా స్వస్థ పలికిన వెంటనే ఎట్లా స్వస్థ అయింది? విశ్వాసం. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే ఒకటేమో మన పాపముల నిమిత్తం రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. రెండోది మనకు మాదిరిని చూపించడానికి వచ్చాడు. మనం ఏ విధంగా మరి దేవుని ఎదుట జీవించాలి, ఏ విధంగా మనము మరి లోకంలో నడుచుకోవాలి, ఏ విధంగా మరి దేవుడు ఇచ్చిన శక్తిని ఏ విధంగా మనం వాడుకోవాలి, ఇదంతా కూడా మనకు ప్రాక్టికల్గా చూపించడానికి, ఆయన అనుభవించి చూపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి యేసు ప్రభు మాటతో పలికినప్పుడే వెంటనే కార్యాలు జరిగాయంటే హల్లెలూయా. మనం పలికితే కూడా వెంటనే కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు ఆయన పుట్టేటప్పుడు ఆయన ఎట్లా పుట్టాడు? ఈ లోకంలో జీరో, తన్ను తాను రిక్తునిగా ఏం పవర్స్ ఏం తీసుకొని రాలే. ఎట్లొచ్చాడు యేసు ప్రభు? తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, జీరో చేసుకున్నాడు. తన మహిమంతా కూడా పక్కన పెట్టేసి వచ్చాడు. హల్లెలూయా. తన మహిమ, తనకున్న అధికారం అంతా పక్కన పెట్టేసి ఒక సాధారణమైన మానవుడిగా ఎలాంటి కుటుంబంలో పుట్టాడు? ధనవంతుల కుటుంబంలో పుట్టిండా యేసు ప్రభు? నిరుపేదల కుటుంబంలో పుట్టాడు. రాజవంశమే. మరి యోసేపుది మరియమ్మది ఇద్దరిది కూడా దావీదు రాజు వంశమే. హల్లెలూయా. మరి దావీదు రాజు కుమారుడైన మరి నాతాను కుటుంబంలో నుంచి మరియమ్మ వచ్చింది. దావీదు రాజు కుమారుడైన సొలొమోను రాజు కుటుంబంలో నుంచి వంశంలో నుండి యోసేపు వచ్చాడు. హల్లెలూయా. ఇద్దరు కూడా మరియమ్మ మరి యోసేపు ఇద్దరు కూడా మరి దావీదు రాజవంశమే. హల్లెలూయా. కానీ మరి వాళ్ళ టైంకి వచ్చేసరికి వాళ్ళు ఎట్లున్నారు? నిరుపేదలుగా ఉన్నారు. హల్లెలూయా. నిరుపేద మరియమ్మ గర్భంలో యేసు ప్రభు
ఎవరి గర్భంలో పుట్టాడంటే నిరుపేద మరియమ్మ గర్భంలో పుట్టాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఒక సాధారణమైన మానవుడిగా పుట్టాడు. హల్లెలూయా. ఆయన ఇలాంటి శక్తులు తీసుకొని రాలేదు, శక్తులతో పుట్టలేదు యేసు ప్రభు. సాధారణమైన మానవుడిగా పుట్టాడు యేసు ప్రభు. హల్లెలూయా. సాధారణమైన మానవుడిగా పుట్టి గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి ఎట్లా గొప్ప కార్యాలు చేశాడంటే విశ్వాసంతోటే. ఒకటి ప్రార్థన, విశ్వాసం, రెండు. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసింది జరుగుతుందని కూడా నమ్మాడు. ఇప్పుడు ఇక్కడ మరి చివరి వచనంలో ఉంది కదా, 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతారని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏంటంట, వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. హల్లెలూయా. మీరు వాటన్నిటిని పొందుదురు అంటున్నాను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏవైతే ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు ఆల్రెడీ ఇచ్చేసిండని చెప్పి నమ్మితే అప్పుడు ఏం చేస్తాంట, అది మనం పొందుకుంటామంట. యేసు ప్రభు కూడా ఈ విశ్వాసమే చూపించాడు. మరి యేసు ప్రభు రాత్రంతా కూడా ఏం చేసేటోడు, ప్రార్థన చేసేటోడు ఒలివల కొండకెళ్ళి. హల్లెలూయా. పగలెందుకు యేసు ప్రభుకు మరి గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే, రాత్రంతా ప్రార్థన చేసేటోడు, దేవుని తండ్రి అని దేవుని అడిగేటోడు, దేవా నా ద్వారా గొప్ప కార్యాలు చేయని చెప్పి అడిగేటోడు, నా జీవితంలో గొప్ప కార్యాలు అద్భుతాలు చేయని చెప్పి దేవుణ్ణి అడిగేటోడు. పగలు పొద్దుగాలు లేచి యేసు స్వస్థత కలుగును కాక అని వాళ్ళకి పలికేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. చూపు లేని వానికి చూపు కలుగును కాక అని పలికేస్తున్నాడు. కుంటి వానికి కాలు కలుగును కాక అని పలికేస్తున్నాడు. హల్లెలూయా. దురాత్మ ఎలుపు అని చెప్పి పలికేస్తున్నాడు. పలికిన వెంటనే ఏమవుతుంది, కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఆయన ఏమైతే మరి అది ఆ మాట కూడా ఎట్లా పలుకుతున్నాడు, విశ్వాసంతో. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంటేనే నువ్వేం చేస్తావు, ఆ మాటలు పలుకుతావు. నీలో విశ్వాసం లేకపోతే ఎలాంటి మాటలు వస్తాయి నీకు, అవిశ్వాసం మాటలే వస్తాయి. అవునా కదా. హల్లెలూయా. మనలో విశ్వాసం లేకపోతే మనలో ఎలాంటి మాటలు వస్తాయి, మనలో అవిశ్వాసం మాటలే వస్తాయి మనలో. కానీ విశ్వాసం మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, అంతేనా. హల్లెలూయా. ఇది అవుతుందో కాదో, ఇది జరగదులే అన్న మాటనే వస్తుంది. కానీ ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అన్న మాట వస్తుందా, రాదు. అవునా. హల్లెలూయా. మనలో విశ్వాసం ఉన్నప్పుడే నువ్వేం చేస్తావు, విశ్వాసము మాటలు పలుకుతావు విశ్వాసముతో. హల్లెలూయా. యేసు ప్రభు మరి పలకంగానే వెళ్ళిపోయిన యేసు ప్రభు పలకంగానే స్వస్థత జరిగింది. యేసు ప్రభు పలకంగానే మరి చనిపోయిన వారు తిరిగి లేచారంటే యేసు ప్రభు ఊరికైనా పలకట్లేదు, విశ్వాసంతో పలుకుతున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు పరిచర్యలోకి ఎప్పుడు వచ్చాడు, 30 సంవత్సరాల అప్పుడు వచ్చాడు యేసు ప్రభు పరిచర్యలోకి. అప్పటి వరకు ఎలాంటి కార్యాలు చేయలేదు యేసు ప్రభు. హల్లెలూయా. అప్పటి వరకు ఎలాంటి అద్భుతాలు చేయలేదు. 30 సంవత్సరాల తర్వాత పరిచర్యలోకి వచ్చిన తర్వాతనే అద్భుతాలు చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. మరి ఎట్లా ఈ అద్భుతాలు చేశాడు, విశ్వాసము. 30 సంవత్సరాలు ఏమో ఆత్మీయంగా ఎదిగిండు యేసు ప్రభు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనం, 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు ఎట్లా పెరిగిండు, ఎట్లా వర్ధిల్లాడంట, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటున్నాడు. హల్లెలూయా. అంటే వయసులో పెరుగుతున్నాడు, అదేవిధంగా జ్ఞానంలో కూడా పెరుగుతున్నాడు. హల్లెలూయా. మరి జ్ఞానం అంటే ఏంటిది, జ్ఞానానికి ఏది మూలము, దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే మరి దేవుని భయభక్తుల్లో యేసు ప్రభు పెరుగుతున్నాడు. హల్లెలూయా. 30 సంవత్సరాల వరకు కూడా
మరి తండ్రి అయిన దేవుని భయభక్తిలో యేసుప్రభు పెరిగాడు, జ్ఞానంలో పెరిగాడు. యేసుప్రభు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మరి వయసులో పెరిగాడు, జ్ఞానంలో పెరిగాడు. ఇంకా దేవుని దయందు మనుషుల దయందు కూడా మరి యేసుప్రభు వరదలాడు. 30 సంవత్సరాలు ఆత్మీయంగా ఎదిగాడు. హల్లెలూయా. తర్వాత మరి పరిచర్యలోకి వచ్చిన తర్వాత విశ్వాసంతో మరి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి యేసు ప్రభు మరి ఎట్లా వలుగుతున్నాడు? స్వస్థత, మరి కుష్ఠరోగిని చూసి నీకు స్వస్థత కలుగుతుంది పో అని చెప్పి ఎట్లా వలుగుతున్నాడు? కుంటివాడిని చూసి మరి మరి నువ్వు లేచి నడువు అని చెప్పి ఎట్లా వలుగుతున్నాడు? అంటే ఇదంతా 30 సంవత్సరాలేమో అభివృద్ధి చెందిన ఆత్మీయంగా. హల్లెలూయా. తర్వాత మరి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మరి తండ్రి అయిన దేవుని శక్తిని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఉదయం లేవగానే మరి అద్భుతాలు చేస్తే ఎట్లా అంటే మరి దేవుడు నేను అడిగింది తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నమ్ముతున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు మరి మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 22వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు వేటిని అడుగుదురు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికి ఉన్నవని నమ్మి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆ మాట యేసు ప్రభు ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ఏదైనా కానీ మనం చేసేదే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. అవునా కదా? హల్లెలూయా. మనం చేయంది అయితే ఇతరులకు చెప్తామో? మనం చెప్పలేము. మన మనసాక్షి కూడా గద్దిస్తూ ఉంటుంది. నువ్వే చేస్తలేవు కదరా వానికి ఏం చెప్తామంట. అవునా కదా? హల్లెలూయా. మనం ఏదైతే చేస్తామో అదే చెప్తాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి అట్లా యేసు ప్రభు కూడా మరి ఎందుకు చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మరి వేటిని అయితే అడుగుదరో అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేయండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు అంటే యేసు ప్రభు చేస్తుంది అదే కాబట్టి. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని శక్తిని అడుగుతున్నాడు. తండ్రి నన్ను శక్తితో నింపుమని చెప్పి అడుగుతున్నాడు. నా ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరిగించి లోకంలో అని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఉదయము మరి పగలంతా కూడా ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నాడు. తండ్రి నేను అడిగిన కాబట్టి తండ్రి నాకు ఇచ్చాడు అని చెప్పి నమ్మే విశ్వాసంతో ఏం చేస్తున్నాడు? కుష్ఠరోగి దగ్గర పోయి స్వస్థత కలుగును కాక అని పలుకుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి మనం నమ్మాలి. నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నా అది 100% దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పి నమ్మినప్పుడు నువ్వు ఏం చేస్తావు? విశ్వాస మాటలు పలుకుతావు నువ్వు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇది అవుతుందో కాదో అని చెప్పి నువ్వు సందేహపడితే అద్భుతాలు జరుగుతాయంటే అద్భుతాలు జరిగాయి. అప్పుడు నువ్వు దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్టే. చూడండి, ఆ వచనం కూడా చదివిపిస్తా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు. అయితే అతడు ఏమాత్రం సందేహించక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు దాని చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగంలో పోలి ఉన్నాడు. అంటే మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువన్న తనకి ఏమైనాను దొరుకునని తలంచుకున్నాడు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడు? అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమడగాలంటే జ్ఞానం గురించి చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనంలో. మరి అయితే మరి దేవుని అడిగితే మరి ఎట్లా అడగాలంట? సందేహపడక ఇంపక విశ్వాసంతో అడగాలంట. సందేహించు వాడు ఎట్లుంటాడంట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిన వాడుగా ఉంటాడంట. సముద్ర తరంగం ఏం చేస్తుంది? గాలి పైకి లేస్తుంది, చాలా ఎత్తుకు లేస్తుంది. గాలి ఆగిపోగానే దాని మన కింద పడుతుంది. సందేహపడేవాడు కూడా అదే విధంగా ఉంటాడు. హల్లెలూయా.
అయితే మరి ఈ సందేహపడేవాని పరిస్థితి ఏంటంట 7-8 వచనంలో ఏముంది, అట్టి మనుషుడు ద్విమనస్కుడై. హల్లెలూయా. ఎలాంటి మనస్కుడు అంట? ద్విమనస్కుడు అంటే 2 మనసులు కలిగిన వాడు, 2 తలంపులు కలిగిన వాడు. అవుతుందో కాదు. ఇప్పుడు డౌట్ అంటే ఎట్లుంటుంది? అవుతుందో కాదో. హల్లెలూయా. అవుతుందో కాదో అంటే మరి ఈ 2 ఆలోచనలు, కొద్దిసేపు అవుతుంది అనిపిస్తుంది, కొద్దిసేపు కాదనిపిస్తుంది. అవును. మరి అటువంటి ద్విమనస్కుడు కాబట్టి ఏంటంట, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. హల్లెలూయా. సమస్త మార్గముల యందు ఎట్లా ఉంటాడంట? అస్థిరుడుగా ఉంటాడంట. సందేహపడేవాడు, వాళ్ళ సందేహం అనేది ఉంది కాబట్టి ఏ మార్గంలో కూడా స్థిరంగా ఉండి అభివృద్ధి చెందడు. హల్లెలూయా. ఏ మార్గంలో మరి ఒక రకంగా చూసుకుంటే కనుక మరి సందేహపడేవాడు కోడి లాంటివాడు అనమాట. కోడి ఏం చేస్తుంది? ఏది కానీ అది పూర్తిగా తింటుందా? తినదు. సగం ఆడో గింజ ఏరుకుంటుంది, ఈడో గింజ ఏరుకుంటుంది. అవునా కదా? అది ఏది పూర్తిగా కంప్లీట్ చేయదన్నమాట. సో ఆ కోడి లాంటి లాగా ఉంటాడు అనమాట సందేహపడేటోడు. హల్లెలూయా. సందేహం ఉంటే మరి నువ్వు దేంట్లో కూడా, నువ్వు ఏ మార్గంలో కూడా, ఏ బిజినెస్లో కానీ దేంట్లోనైనా కానీ నువ్వు స్థిరంగా ఉండవు. హల్లెలూయా. నీలో సందేహం లేనప్పుడే నువ్వు స్థిరంగా ఉండి ఏం చేస్తావు? నువ్వు దాన్ని సాధిస్తావు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. వాక్యం ఉంటుంది, యెహోవా కొరకు కనిపెట్టుకుని వాడు పక్షిరాజుల వలె రెక్కల చావి పైకెగురును అంటాడు. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి దేవుని కొరకు నువ్వు చేసే ఏ పనిలోనైనా కానీ ఆ పనిలో స్థిరంగా నువ్వు విశ్వాసం కలుగుతుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పటికైనా నన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా అన్న నమ్మకం ఉంటే నువ్వేం చేస్తావు? ఒక్కదానే నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఆ నమ్మకం లేకపోతేనే నువ్వేం చేస్తావు? ఇది అయితే లేదని చెప్పి ఇది వదిలేసి మళ్ళీ ఇంకో దానికి పోతావు. అదైతే లేదని చెప్పి అది వదిలేసి మళ్ళీ ఇంకో దానికి పోతావు. అంతే. హల్లెలూయా. దేంట్లో కూడా నీకు స్థిరత్వం అనేది ఉండదు. హల్లెలూయా. నువ్వు ఒక దాంట్లో స్థిరంగా ఉండాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు స్థిరంగా ఉంటావు. ఒక్క దాంట్లో మరి అది నష్టమైన కష్టమైనా కానీ హల్లెలూయా దాంట్లో నువ్వేం చేస్తావు? స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు స్థిరంగా ఉంటావు. కష్టమైన నష్టమైన మరి దేవుడు నన్ను ఎప్పటికైనా ఆశీర్వాదిస్తానన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వేం చేస్తావు? ఆ మార్గంలో నువ్వు స్థిరంగా ఉంటావు. కాబట్టి మొదట కొద్దిగంత కొన్ని శ్రమలు ఎదురైనా కానీ తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతుంది? అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితిని కాదు చూడాల్సింది, తర్వాత జరగబోయే దాన్ని చూడాలి. విశ్వాసము ఏంటంట? అదృశ్యమైనది ఉన్నదంట, రుజువైందంట. హల్లెలూయా. మరి ప్రపంచం అంతా కూడా మరి చూడండి, అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసం వలనని నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి విన్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మూలమైనవనియు అందుని బట్టి దృశ్యమైనది కనబడడు, పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. చాలు. హల్లెలూయా. మరి విశ్వాసానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా మరి లోతుగా తెలుసుకోవాలంటే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయమే చదవాలి. హల్లెలూయా. విశ్వాసానికి డెఫినేషన్ ఎక్కడ ఉందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. హల్లెలూయా. మరి విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంట. హల్లెలూయా. నువ్వు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నావో దానికి నిజ స్వరూపం ఏంటిది? విశ్వాసం. హల్లెలూయా. ప్రైజ్. మన నిరీక్షణ ఏముంటుంది? హల్లెలూయా.
మరి అభివృద్ధి చెందుతాము అన్న నిరీక్షణ ఉంటుంది మనకి. హల్లెలూయా. ఆ నిరీక్షణ యొక్క నిజ స్వరూపం ఏంటిది? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం ఉంటే మరి నిరీక్షణ అంటే, నిరీక్షణని ఇంగ్లీష్లో ఏమంటారు? హోప్. హల్లెలూయా. హోప్ అని అంటారు, వెయిటింగ్ అని అంటారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి నీలో విశ్వాసం ఉంటే, మరి ఆ విశ్వాసం ఎలాంటిదంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరం. అంటే నువ్వు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నావో దానికి నిజస్వరూపం ఏంటిది? విశ్వాసము. అంటే నువ్వు అది పొందుకున్న తర్వాత ఏ విధంగా ఉంటావో అది నీకు విశ్వాసం ఉంటే పొందుకోక ముందుకే మరి ఆ సంతోషం నీలో కనబడుతుంది. హల్లెలూయా. ఇంకా అదృశ్యమైనవి ఉన్నవంట రుజువై ఉన్నది అంటున్నాడు. అదృశ్యమైనవి అంటే కనబడనివి, ప్రస్తుత కాలంలో కనబడనివి. హల్లెలూయా. మరి ఆ అదృశ్యమైనవి కూడా ఉన్నవనటకు రుజువైందంట విశ్వాసం. హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే కనుక మరి అది పొందుకున్న తర్వాత ఎట్లా సంతోషంగా ఉంటావు, ముందే ఆ సంతోషాన్ని చూపిస్తావు. హల్లెలూయా. మరి దాన్ని బట్టే పెద్దలు ఏంటంటే సాక్ష్యం పొందుకున్నారంట. మరి 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్న మరి విశ్వాసుల మరి సాక్ష్యాలు రాయబడి ఉన్నాయి. పౌలు భక్తుడు రాశాడు. హల్లెలూయా. ఒక్కొక్క భక్తుడు విశ్వాసంతో ఏ విధంగా దేవుని ఎదుట సాక్ష్యాన్ని పొందుకున్నాడో. హల్లెలూయా. మరి అది ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. హల్లెలూయా. మరి సాక్ష్యం, దేవుని ఎదుట మంచి సాక్ష్యం పొందుకున్న భక్తులందరూ కూడా ఎట్లా పొందుకున్నారు? విశ్వాసాన్ని బట్టే సాక్ష్యాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు విశ్వాసాన్ని బట్టే. ఇప్పుడు నోవాహును చూసుకుంటే కనుక నోవాహుకు వర్షం గురించి తెలుసా అంటే తెలియదు. అవునా? హల్లెలూయా. మరి వర్షం గురించి తెలియదు, వరదల గురించి కూడా ఏం తెలియదు. కానీ దేవుడు చెప్పింది ఏదో జరుగుతుందని చెప్పి నమ్మిండు. నమ్మి ఏం చేసిండు? దేవుడు ఓడను కట్టమని చెప్పినప్పుడు వెంటనే ఓడ కట్టడం మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. ఆయన వర్షం అంటే ఏంటిదో తెలియదు, వరదలు అంటే ఏంటిదో తెలియదు. మరి అప్పటి వరకు వర్షం లేదు. మరి అప్పటి వరకు కూడా పంటలు ఎట్లా పండినాయంటే అప్పుడు భూమిలో నీళ్ళు ఎక్కువగా ఉండేటివి. మరి మంచుతో కూడా మరి పంటలు పండినాయి. కానీ వర్షము గురించి తెలియదు ఇప్పుడు నోవాహుకు. కానీ దేవుడు చెప్పింది ఏదో జరుగుతుంది, దేవుడు చెప్పింది జరుగుతుందని నమ్మిండు అంతే. హల్లెలూయా. నమ్మి ఏం చేశాడు? మరి దేవుని విధేయత చూపించాడు. ఓడగట్టుకోమంటే ఓడగట్టుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మరి ప్లాన్ ఇచ్చాడు ఓడగట్టుకోవడానికి. ఎట్లా కట్టుకోవాలని చెప్పి 3 అంతస్తులు కట్టుమని చెప్పాడు దేవుడు అనేది. జీసస్. మరి జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ అన్నిట్లో కూడా మరి ఒకటి ఆడది ఒకటి మొగది, ఇట్లా మరి అన్నిటిని జతలుగా చేర్చమని చెప్పినప్పుడు నోవాహు చేర్చాడు. హల్లెలూయా. మరి ఆయన వర్షము వరద అంటే ఏంటో తెలియదు. కానీ దేవుడు చెప్పింది జరుగుతుందని చెప్పి నమ్మే దేవునికి విధేయత చూపించాడు. అంటే ఇప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో ఆ వర్షం గురించి తెలియకపోయినా కానీ మరి అది జరుగుతుందని చెప్పి రుజువు పరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుడు చెప్పగానే ఓడ కట్టుకుంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటిది? దానికి లోకానికి ఏం చూపిస్తున్నాడు? ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పి చూపిస్తున్నాడు లోకానికి. లోకం మీద ఆయన ఏం చేశాడు? నేరస్థాపన చేశాడు. చూడండి ఇక్కడ ఇదే అధ్యాయంలో, ఇదే 11 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసింది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసురాడు. చాలు. హల్లెలూయా. మరి నోవాహు ఏం చేసిందంట? మరి అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై
తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసను. హల్లెలూయా. ఏం చేసినాడు? అది వరకు చూడండి సంగతుల విషయం దేవుడు హెచ్చరించినప్పుడు మరి వర్షం వస్తుంది భూమిపైన 40 దినాలు వర్షాన్ని నేను కురిపించబోతున్నా, మరి మరి జల ప్రవాహం వస్తుంది, జల ప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు నోవాహు ఏం చేశాడు? నమ్మి దేవుని అది భయభక్తులు కలిగి ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఓడను సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఆ ఓడను సిద్ధం చేసి ఏం చేసిందంటే అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి ఏం చేసిండంట? లోకం మీద నేరస్థాపన చేసిండట. అరే మీరు పాపం చేశారు కాబట్టి ఖచ్చితంగా జల ప్రళయం వచ్చి మిమ్మల్ని మింగేస్తుంది. అది ఎట్లా చూపించిండు? ఓడ కట్టడం ద్వారానే. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నదంట, రుజువై ఉన్నదంట. ఇప్పుడు వర్షము వరద ఇవేవి కూడా తెలియదు, కానీ విశ్వాసంతో ఏం చూపిస్తున్నాడు? అవి ఉన్నాయి, అవి జరుగుతాయని చూపించాడు ఆ ఓడను కట్టడం ద్వారా. హల్లెలూయా. మరి విశ్వాసానికి ఉన్న పవర్ అలాంటిది. హల్లెలూయా. మరి నువ్వు సందేహపడకుండా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే కనుక మరి ఏం చూపిస్తావు లోకానికి? నీకు తర్వాత జరగబోయే అద్భుతాన్ని మరి ముందే మరి అద్భుతం జరిగినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు, ముందే ఆ సంతోషాన్ని చూపిస్తావు. హల్లెలూయా. నువ్వు దేంటన్నా ఒక దాంట్లో నువ్వు ఏం చేస్తావు? స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు కష్టమైన దేవుడు ఖచ్చితంగా రేపు లేవనెత్తాడన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వేం చేస్తావు? ఉన్న దాంట్లో స్థిరంగా ఉంటావు నువ్వు. అది ఏ బిజినెస్ అయినా ఏదైనా కానీ తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతుంది? అక్కడ అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు స్థిరంగా ఉండి మరి నువ్వు ఆశీర్వదింపబడాలి, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలి. హల్లెలూయా. నీ ద్వారా అద్భుత కార్యాలు జరగాలి అంటే కనుక నీలో ఏముండొద్దు? సందేహము అనేది ఉండొద్దు. నీలో సందేహం ఉంటే కనుక నీ ద్వారా ఎలాంటి కార్యాలు జరగవు, నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగవు. హల్లెలూయా. ఎక్కడ కూడా నువ్వు స్థిరంగా ఉండవు. నీలో విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉండి నువ్వు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. నీ ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటిది? మనం సందేహపడద్దు. ఒకవేళ నీకు డౌట్ వస్తుంది, ఒకవేళ నీకు సందేహం కలుగుతుంది అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. నువ్వు దేవా నాలో అవిశ్వాసం ఉండకుండా నాకు సాయం చేయి అని అడిగినప్పుడు మరి ఒక ఆయన అడిగాడు యేసుప్రభుని. మరి యేసుప్రభు దగ్గరకు ఒక ఆయన మరి ఆయన కుమారునికి చాంద్ర రోగం బట్టి దురాత్మ బట్టి మరి పీడిస్తున్నప్పుడు మరి మరి ఆ పిల్లోని ఆ దురాత్మ నీళ్ళలో పడేస్తుంది, చంపడానికి అగ్నిలో పడేస్తుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు తన కుమారుడు. కాబట్టి మరి ఆయన యేసుప్రభు శిష్యుల దగ్గరికి ఆ కుమారుడిని తీసుకొని వస్తే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కూడా జరగకపోతే మరి అక్కడ మరి యేసుప్రభు ఉన్నప్పుడు మరి యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీ శిష్యుల ద్వారా ఏం జరగలేదు, నువ్వు గురువు కదా, నీ వలన ఏమైనా అయితే నీ శిష్యులు 12 మంది శిష్యులు కదా, 12 మంది 12 రకాలుగా ప్రార్థన చేశారు, జరగలేదు. సో ఇప్పుడు నువ్వు గురువు కాబట్టి నీ ద్వారా, ఇప్పుడు శిష్యుల కంటే గురువు కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది కదా, ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా అనేది. కాబట్టి మరి నీ శిష్యుల ద్వారా జరగలేదు, మరి నీ ద్వారా ఏమైనా జరిగితే నువ్వు ప్రయత్నించు అంటే యేసుప్రభుని నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తము సాధ్యమే అంటాడు యేసుప్రభు అనేది. అన్నప్పుడు వెంటనే మరి ఆ పిల్లోని తండ్రి ఏమంటాడంటే, అయ్యా నన్ను నమ్ముతున్నా, అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయి అని చెప్పి అడుగుతాడు. అనేది ఒకవేళ నీలో డౌట్ కలిగితే, సందేహం కలిగితే మరి దాని కొరకు కూడా ప్రార్థన చేయాలని. అనేది దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నా అపనమ్మకం ఉండకుండా సాయం చేయ ప్రభు అని చెప్పి దేవుడిని అడిగితే మరి దేవుడు మరి అపనమ్మకం ఉండకుండా సాయం చేస్తాడు. దేవుడు వీళ్ళు విశ్వాసం కలుగజేస్తాడు. అనేది అప్పుడు ఒక దాంట్లో స్థిరంగా ఉండి
మరి తర్వాత అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. అదేవిధంగా నువ్వు పలికినప్పుడు కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ సమస్యలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనం సందేహపడకుండా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ సందేహం కలిగితే ఏం చేయాలి? దేవుని అడిగి విశ్వాసాన్ని పొందుకోవాలి మనం. జీసస్. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. సరే, వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. అలాగే మరి లాస్ట్ ప్రేయర్ కూడా చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలబడినట్లయితే వాక్యం నిమిత్తం లాస్ట్ ప్రేయర్ కూడా మనం చేసేసుకుందాము. కృపా కనికరం కలిగిన మా ప్రభా యేసు తండ్రి, ఇదిగో ప్రభా మరి ప్రభా యేసు తండ్రి, దేవా మరి వాక్యాన్ని తండ్రి మాకు వందనాలు ప్రభా యేసు తండ్రి. సందేహపడకమని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. యేసేదిగో తండ్రి దేవ మరి మీరు విశ్వాసము కలిగి ఏ మాత్రము సందేహపడక ఆ కొండను చూచి సముద్రంలో పడద్రోయబడమన్నప్పుడు పడద్రోయబడుతుందని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసేదిగో తండ్రి మరి మేము సందేహపడితే కనుక స్థిరంగా ఉండలేము ప్రభా. యేసే తండ్రి దేవ మరి ఒక సముద్ర తరంగమును పోయిన వారంగా మేము ఉంటాము తండ్రి. దేవా యేసేదిగో తండ్రి ఎలాంటి కార్యాలు మా జీవితంలో జరగవు తండ్రి, మా ద్వారా ఎలాంటి కార్యాలు జరగవు తండ్రి. కాబట్టి ప్రభా యేసు తండ్రి మేము సందేహపడడానికి వీలేదు ప్రభా యేసు తండ్రి. నీవు ఏ విధంగా ప్రభా యేసు తండ్రి మరి తండ్రిని అడిగిన వాటినన్నింటిని పొందుకొని ఉన్న నమ్మి తండ్రి విశ్వాసంతో పలికి ఏ విధంగా అద్భుతాలు చేశావు ప్రభా. యేసేదిగో తండ్రి మరి మేము కూడా ప్రభా యేసు తండ్రి మరి మాలో మేము కూడా తండ్రి మరి అడుగు వాటినన్నీ కూడా పొందుకొని ఉన్నామని నమ్మి ప్రభా యేసు తండ్రి. యేసేదిగో తండ్రి మరి అద్భుతాలు చేసే వారంగా తండ్రి విశ్వాసం మాటలు పలికే వారంగా మేము సాయం చేయండి ప్రభా. యేసేదిగో తండ్రి దేవ మరి సందేహం అనేది మాలో ఏమాత్రం ఉండడానికి మాలో సంపూర్ణమైన విశ్వాసముతో ప్రభా యేసు తండ్రి దేవా మరి మమ్మల్ని మీరు నింపండి ప్రభా యేసు తండ్రి. యేసేదిగో ప్రభా అదే విధంగా తండ్రి దేవ మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా లైవ్లో చూస్తున్న వారిని తను ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రభా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. యేసేదిగో ప్రభా అత్యధికంగా అభివృద్ధి పరచండి తండ్రి. యేసేదిగో తండ్రి మరి శరీర రీతిగా ఆత్మీయంగా రెండు రీతులుగా కూడా తండ్రి అత్యధికంగా అభివృద్ధి పరచండి ప్రభా. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. యేసేదిగో ప్రభా తండ్రి దేవా మరి అత్యధికమైన సమాధానంతో నింపండి ప్రభా యేసు తండ్రి. ఇదిగో ప్రభా ఏ కుటుంబంలో కూడా తన అసమాధానం అనేది ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా సమాధానమును మీరు కలగజేయండి ప్రభా యేసు తండ్రి. యేసేదిగో ప్రభా తండ్రి దేవ మరి చేస్తున్న ప్రతి పనిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా యేసు తండ్రి. అభివృద్ధి పరచండి ప్రభా యేసు తండ్రి. యేసేదిగో ప్రభా సెలవిచ్చే తండ్రి మీరు బహుగా ఫలించడం వలన మీ పరలోకపు తండ్రి మరి సంతోషించనని చెప్పి సెలవిచ్చే ప్రభా. యేసే తండ్రి దేవుని ఆత్మీయంగా బహుగా ఫలించాలి తండ్రి. అదేవిధంగా ప్రభా శరీర రీతిగా కూడా బహుగా ఫలించాలి ప్రభా. తండ్రి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మరి అందరి కుటుంబాల చుట్టూ మీరు అగ్ని కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసే తండ్రి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా తండ్రి నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసే తండ్రి దేవా యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చబడినట్లు భూమి అందున నెరవేర్చబడును గాక. మా అందిన ఆహారం నేను మాకు దయచేయము, మరణస్థితిని క్షమించిన ప్రకారము మారుణను క్షమించము, శోధనలోనికి తేక కీనుసు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలం మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.